శ్రీకాళహస్తిలో వన్ వే ట్రాఫిక్, వన్ సైడ్ పార్కింగ్ పై అవగాహన కల్పిస్తూ పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకూడదని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి హెచ్చరించారు. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణకు, వన్ సైడ్ పార్కింగ్కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ గోపి, 2 టౌన్ సిఐ వెంకటేశ్వర్లు, బుజినాడ్ కంట్రీ సిఐ తిమ్మప్ప, రూరల్ సిఐ రవినాయక్, ట్రాఫిక్ ఏఎస్ఐ రియాజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దూరంగా ఉండండి. మహిళలపై జరిగే అఘాయిత్యాల నివారణలో పాలు పంచుకోండి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి నష్టపోకుండా జాగ్రత్త పడాలి. ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి మరియు హెల్మెట్ ను తప్పక ధరించండి. వినాయక చవితి ట్రాఫిక్ మరియు వన్ సైడ్ పార్కింగ్ అమల్లో ఉంటుంది కాబట్టి వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలి. కాదని ఉల్లంఘించిన సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు ముఖ్య గమనించి మత్తు పదార్థాలకు దూరంగా వెళ్ళడం సమయంలో పట్టణం నందు వన్ వే ట్రాఫిక్ మరియు వన్ సైడ్ పార్కింగ్ అమల్లో ఉంటుంది. దాన్ని ఉల్లంఘించిన సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం. పట్టణ ప్రజలకు ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ తరఫున. ఈ సందర్భంగా మేము వినాయక చవితి పండుగ ప్రశాంత వాతావరణం జరుపుకోవడానికి ఒక ప్రణాళిక ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీ చేస్తున్నాము. పట్టణంలో వన్ వే ట్రాఫిక్ మరియు వన్ సైడ్ ట్రాఫిక్ అమలు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పుణ్యక్షేత్రము, బయట నుంచి చాలా మంది వేల మంది ఇక్కడ భక్తులు వస్తుంటారు. కాబట్టి పట్టణంలోని వ్యాపారస్తులు ఈ రహదారి మీద చాలా వరకు ఆక్రమించుకొని అడ్డంకులు సృష్టిస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి మేము వన్ వే సైడ్ ట్రాఫిక్, వన్ వే ట్రాఫిక్, వన్ సైడ్ ట్రాఫిక్ కూడా అమలు చేస్తున్నాము. ఇది అందరూ కూడా గమనించి పోలీసులకు సహకరించాలి. ఇది ఎవరి కోసమో కాదు, మన పట్టణ ప్రజలకు వచ్చే భక్తులు అందరూ కూడా సౌకర్యవంతంగా ఉండడం కోసమని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి మీరు అర్థం చేసుకొని మీరు పోలీసులకు సహకరించాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకు మా విన్నపం ఏమంటే, చాలా వరకు రోడ్డు మీద ఆక్రమించుకొని చిన్న రోడ్లు, పెద్ద రోడ్లు ఉన్నాయి కానీ చిన్న రోడ్లు అయిపోయినాయి. దయచేసి మీకు ఒక 2-3 రోజులు టైం ఇస్తున్నాం. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళి వచ్చిపోయే ట్రాఫిక్ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా సహకరిస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందులో ముఖ్యంగా తిరుపతి జిల్లా ఎస్పీ గారు మేమంతా కూడా ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడానికి, డ్రగ్స్ కు దూరంగా ఉండడానికి, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవేర్నెస్ కల్పించడానికి, మహిళలపై జరిగే నేరాల పట్ల అవగాహన కల్పించడానికి కూడా మేము ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నాము. దయచేసి డ్రగ్స్ కి దూరంగా ఉండండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మహిళల పట్ల జరిగే నేరాలకు మనం దూరంగా ఉండాలి. ఈ సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక ర్యాలీ చేస్తున్నాము. దయచేసి వీళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. మీకు ఏదైనా కూడా సమాచారం తెలిస్తే డ్రగ్స్ కానీ, గంజాయి కానీ పోలీసులకు తెలియజేసి సహకరించాలని చెప్పి పట్టణ ప్రజలను కోరుతున్నాను. ఈ సందర్భంగా మా సబ్ డివిజన్లో ఉన్న అధికారులందరితో, సిబ్బందితో ఒక ర్యాలీ చేస్తున్నాము, అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకొని పోలీసులకు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.